వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఈ రోజు మత్స్యకారుల దినోత్సవం. వరుసగా రెండో ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేశారు. నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మత్స్యకారులు కృష్ణా నదిలో సుమారు 100 పడవలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వరకు వచ్చి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు సాధారణంగా ఆహ్వానం పలికారు. వారి మంచి చెడ్డలను పరామర్శించారు. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. సాగర్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తమిళనాడు జాలర్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రకటించారు. అంతేకాక అన్ని జిల్లాల్లోనూ మత్స్యకారులకు మంత్రులు, శాసనసభ్యులు చెక్కులు పంపిణీ చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సహాయం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ ప్రకారం మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద 262 కోట్లను కేటాయించారు. వారి అకౌంట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి స్వామి, ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, ఫిషరీస్ జేడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వారి కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొకసారి ఆమెస్తున్నా. 40% మిగిలిన రుణాలు పెట్టి అందుకే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని సముద్రంలో వేటగా రెచ్చిపోతే వేట మంది ఎవరు ఇవ్వనట్టుగా ఆర్థిక సహకారాన్ని ప్రకటించడం జరిగింది. తదుపరి మొన్న ఎన్నికల్లో చెప్పిన విధంగా ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు చెప్పిన విధంగా వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి దాన్ని 20,000 రూపాయలకి పెంచడం జరిగింది. పోయిన సంవత్సరం ఇప్పుడు 2 కలిపి సుమారుగా 500 కోట్ల రూపాయలని మేము ఈ మత్స్యకార కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. 2019 ముందే మత్స్యకారులు వేటకెళ్ళి సముద్రపు గాల్లో వాళ్ళ స్పైన్ పొంగిపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి 50 సంవత్సరాలకే మత్స్యకారులకి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మత్స్యకారులు వేటకెళ్ళిన తర్వాత ప్రమాదాల్లో గల్లంతైనటువంటి వాళ్ళకి ఈరోజు చంద్రన బీమా ఇవ్వడం జరిగింది. బోట్లకు కూడా మనం డ్యామేజ్ అయిన బోట్లకి ఆ రోజు ఆదేశాలు గత ప్రభుత్వంలో వాటి పూర్తిగా పుట్టదాఖలు చేసిన పరిస్థితి. ఈ రోజున బోట్ రిపేర్లకు కావచ్చు, అదేవిధంగా వాళ్ళలో వీటన్నిటికీ కూడా సబ్సిడీ మొత్తం అందిస్తూ ఉన్నాం. గతంలో 2 వీలర్స్ అవి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలిలో మత్స్యకార సేవల కార్యక్రమం ద్వారా వాటికి ఈరోజు 260 కోట్ల రూపాయలకు పంపిణీ చేయబోతూ ఉన్నారు. ప్రభుత్వం